आस्ते कदम आस्ते कदम आस्ते कदम महाराज गणपति गजाश्वपति भूपते प्रजापते सुवर्ण रत्न श्रीपते अष्टावधान जागृत अष्ट प्रधान वेष्टित न्यायालंकार मंडित शास्त्र 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 पारंगत राजनीति दुरंदर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय गुलावतंस सिंहासनाधीश्वर महाराजाधिराज राजा श्री 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 छत्रपति शिवाजी महाराज की जय। राजा श्री 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 छत्रपति शिवाजी महाराज के जय। राजा श्री 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 छत्रपति संभाजी महाराज के जय। राजा श्री 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 छत्रपति संभाजी महाराज के जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर हर महादेव जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी। మా గ్రామం లోపల మా యొక్క ఛత్రపతి శివాజీ కమిటీ అధ్యక్షుడు గోపాలు మరియు వారి యొక్క టీము గ్రామ పెద్దలు అందరితో కలిసి మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. నిజంగా ఇలాంటి మానీయుల యొక్క జయంతి చేసుకోవడం అనేటువంటిది మాలాంటి వాళ్ళకు కూడా చాలా గొప్ప అవకాశంగా భావిస్తాము ఆ ప్రజాప్రతినిధులకు. ఎందుకంటే రాజరికం లోపల ఇప్పుడు ఉన్నటువంటిది ప్రజాస్వామ్యం అయితే ఆ రాజరికం లోపల మహోన్నతమైనటువంటి ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఈ యొక్క ఛత్రపతి గారు ఆ కాలంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ రోజులో విచిత్రమైనటువంటి ఏం జరుగుతుందంటే దేశం లోపల ఒక అనిశ్చితి ఉన్నది. ఆ అనిశ్చితిని ఒక మహోన్నతమైనటువంటిది వచ్చే తరాలకు రాజు ఏ విధంగా ఉండాలా, ప్రజలు ఏ విధంగా ఉండాలా అన్నటువంటిది ఒక ఆలోచనతోటి ఆ యొక్క శివాజీ గారు నిజంగా అతని పరిపాలన అనేటువంటిది ఈరోజు కూడా దాదాపుగా 16, 27
ఫిబ్రవరి 19 అయితే వచ్చే సంవత్సరము ఏదైతే 2027కి 400 సంవత్సరాలు జరగబోతున్నది. నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి మహనీయులని నిజంగా మనమే కాదు, మన రాష్ట్రమే, మా విలేజే కాదు, మండలమే కాదు, రాష్ట్రమే కాదు, దేశాన్ని గర్వించదగ్గటువంటిది ఒక శివాజీ గారి యొక్క జయంతి ఘనంగా జరుపుకున్నాం. కాకపోతే చిన్నగా నేను ఒక ఉస్మానియాలో PhD చేసిన కాబట్టి ఈయన విషయానికి వస్తే మాత్రం చాలామంది కొన్ని విషయాల లోపల ఇతను కొద్దిగా ఏదో అనుకుంటారు, కానీ కాకపోతే అది చాలా పెద్ద తప్పు. ఇతను మత సామరస్యానికి ప్రతీక. చూడండి, ఒక్క విషయము, ఛత్రపతి అని అంటే పతి అంటే రక్షకుడు. అంటే ఇతని ఛత్రాని కిందికి ఎవరైతే ఈయన రాజ్యాంగంలోకి వచ్చినటువంటి ఎవరైతే ఈయనకు దగ్గరగా ఉండి నేనే మీ యొక్క రక్షకుడిగా ఉండి అలాంటి యొక్క మత సామరస్యాన్ని కాపాడి ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో ఏ కులం అనేటువంటిది కాకుండా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా రక్షకుడిగా ఉండి ఆ ఛత్రం అనేది తన రాజ్యం లోపల ఆ విధంగా పాలించినటువంటి వ్యక్తి. ఇంకొకటి కూడా చిన్న కాన్సెప్ట్ ఉన్నది, ఏంటిదంటే ఇతను ముస్లింలకు వ్యతిరేకమైన కాదు, చాలా పెద్ద తప్పు. అతని నుదుటి పైననే ఒక చంద్రవంక ఉంటుంది, కాబట్టి ఇది కూడా గ్రహించాలా. కాబట్టి శివాజీ అనే వ్యక్తి మత సామరస్యానికి ప్రతీక. కాబట్టి ఈ సందర్భంగా మరొక మా గ్రామ ప్రజలకు కానీ మరి తరఫున మరి ఈ యొక్క శివాజీ జయంతిని ఘనంగా జరుపుకున్నానని మేము కోరుతున్నాము. జై భవానీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా కూడా మాలో విలేజ్ లోపల కూడా సన్ రైజ్ వారి గారి యొక్క హెల్త్ క్యాంపు కూడా మెగా హెల్త్ క్యాంపును కూడా మేము నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామం లోపల కూడా ఉన్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులే కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. కాబట్టి ఆ యొక్క దృష్టితో పెట్టుకొని మా యొక్క ఏవైతే ఛత్రపతి శివాజీ టీం ఉన్నదో అలా ఆధ్వర్యం లోపల మా గ్రామం తరఫుకెళ్ళి కూడా మంచి మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా బీపీ, షుగర్, మొక్కల నొప్పులు అలాంటి వాటికి కూడా అత్యంత చూపించుకుంటున్నారు. కాబట్టి మా యొక్క గ్రామం తరఫుకెళ్ళి కూడా ఏదైతే సన్ రైజ్ సిబ్బందికి ఆ కార్యవర్గాన్ని కూడా మేము నమస్తే చేస్తున్నాము.